ప్రయత్నిస్తే ఇప్పటికి లైన్ క్లియర్ అయిందే. ఈ పని ముందే చేసుండొచ్చు, కానీ అప్పుడైతే నా మీద డౌట్ వచ్చుండేది. ఇప్పుడు కూడా ఈ ధరణికి నా మీద డౌట్ ఉంది, కానీ ఏమీ చేయలేదు. ఇక ఈ ఇల్లు నా సొంతం కాబోతుంది. నా పగ తీరబోతుంది. నన్నెవరూ ఏమీ చేయలేరు. మీ అక్క నిన్ను విడిసి ఎక్కడికి పోలేదే కోనా, పానాలతోనే ఉండాది. నేను వేస్తాను ధరణి. ఎంత పనిచేసావక్క. నేనున్నంత మాత్రాన నీ చోటు నీకు లేకుండా పోతుందా? ఆయనకి నీ తర్వాతే కదా ఎవరైనా. అయినా నీకు అడ్డం అనిపించుంటే నాతో ఒక మాట చెప్పుండాల్సిందక్క. నేనే వెళ్ళిపోయి ఉండేదాన్ని. అయినా ఆయన మనసులో నువ్వుంటావు గాని నేనెందుకుంటాను? నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన ఆయన మనసులో నాకు చోటు దక్కుతుందా? ఈ మాత్రానికి ఇంత త్యాగం చేయాలా? చూడు, నీకోసం ఆయన ఎంత అలా ఏడుస్తున్నారు. తప్పు చేసావక్క. చూసినవాక్క పల్లవిది ఎంత గొప్ప మనసు. పల్లవి మనసు నిండా మన కుటుంబం ఉంది. కడుపులో గీ ఇంటి బిడ్డుంది. ఎట్లాగూ శ్రావణి ప్యానల్తో లేదు. ఇంతకన్నా ఇంకేం కావాలి? సావు జరిగిన ఇంట్లో 10 దినాలు గడవక ముందే శుభకార్యం జరిగితే ఇంటికి చాలా మంచిది. అందుకని రేపో మాపో పల్లవికి విక్రమ్కి పెండ్లి చేసేయండి. నిన్ను మా వదిన తిట్టడంలో తప్పులేదు సామ్రాజ్యం. విక్రమ్ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఇల్లంతా దుఃఖంతో నిండిపోయింది. ఈ టైంలో పెళ్లి గురించి మాట్లాడుతున్నావంటే అసలు నిన్నేమనుకోవాలో అర్థం కావటం లేదు. అరే, నేనేం తప్పుగా మాట్లాడినా? శ్రావణి బతుకున్నప్పుడు మాట్లాడితే తప్పనరు. సరే, ఇప్పుడు పోయింది కదా, ఇప్పుడు మాట్లాడినా తప్పేనా?
చూసినవాక నేనంటే తిట్టిండ్రు. శ్రావణి కూడా గదే చెప్తుంది. విక్రమ్ పల్లవిల పెండ్లి జరగాలని కోరుకుంటుంది. అందుకే తన మెడలో దండ పల్లవి మెడలో పడేట్టు చేసింది. మీకు అలా అర్థమైందేమో, నాకు మాత్రం మా అక్క బతికే ఉందని అర్థమవుతోంది. ఏంది? మనిషి చచ్చిపోయి కాల్చేసి ఫోటోకి దండేసి దీపాలు కూడా ఎలిగించినాక ఇంకా బతుకున్నదంటవా? అక్క అంటే పేముండొచ్చు గాని మరి ఇంత పిచ్చి ఉండకూడదు. పిచ్చి కాదు, నిజం. చనిపోయిన మనిషి ఫోటోకున్న దండ పదే పదే కింద పడి బ్రతుకున్న మనిషి మెళ్ళో పడిందంటే ఫోటోలో ఉన్న వాళ్ళు బ్రతుకున్నారని అర్థం. ఇంకెవరికో చావు దగ్గర పడిందని అర్థం. ఎక్కడుందో తెలుసుకోవాలి. ధరణి, డోంట్ బి ఎమోషనల్. ఇది ఎమోషన్ కాదురా, పిచ్చే. ఇప్పటికే కొడుకు బెంగ పెట్టుకుని ఎట్లా అయిపోయిండో చూడు. ఈ పిచ్చి మాటలింటే వాడు పిచ్చోడైపోతాడు. పిచ్చి కాదు, చెప్తే అర్థం కావడం లేదా? రాత్రి సోదం వచ్చి అక్క బ్రతికే ఉందని చెప్పింది. ఇప్పుడు ఇలా జరిగింది. ధరణి, రాత్రి జరిగింది నీ భ్రమ. భ్రమలు ఇలాంటి సంఘటనలే, జరగబోయే వాటికి శకునాలు. మీరెవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను, మా అక్క బ్రతికే ఉంది. ఇప్పటి వరకు ధరణి చెప్పింది ప్రతిదీ జరిగింది వదినా. ధరణి ఇంత గట్టిగా చెప్తోందంటే నిజంగానే శ్రావణి బ్రతికే ఉందేమో. నీకు మతి మరుపుతో పాటు బుర్ర కూడా పోయినట్టుంది. చచ్చిపోయిన మనిషి ఎట్లా బతకొచ్చుద్ది? నాకు విషయం సమజైంది. విక్రమ్తో పల్లవి పెండ్లు అన్నాం కదా, ఇప్పుడు అక్క బతికే ఉందని లొల్లి చేసి ఈ పెండ్లి జరగకుండా చేయాలని చూస్తుంది. సామ్రాజ్యం, నువ్వు ఊరకే ఏవో ఊహించుకోకు. పుట్టినప్పటి నుంచి తోడుగా ఉండే తోబుట్టువు ఉన్నట్టుండి లేకపోతే ఆ నిజాన్ని నమ్మటం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ధరణికి అది కాస్త ఎక్కువగా ఉంది అంతే. నాని, కాస్త ధరణిని కనిపెట్టుకునుండ్రా. అలాగే అమ్మా. శ్రావణిని నా మనుషులతో చంపేస్తే ఇంకా బ్రతికే ఉందంటుందేంటి? సామ్రాజ్యం అత్తయ్య చెప్పినట్టు నాకు విక్రమ్కి పెళ్లి జరగకుండా ఆపడానికి ఇదొక కొత్త నాటకమా? చెప్తా. మీ అక్క నిన్ను విడిసి ఎక్కడికి పోలేదే కోనా, పానాలతోనే ఉండాది. అక్క, బతికే ఉన్నావు కదా, అప్పుడు అలాగే నువ్వు చనిపోయావని అందరూ అంటుంటే
నేను మాత్రం నువ్వు బతికే ఉన్నావు అని నమ్మాను. ఇప్పుడు అదే నమ్మకంగా ఉన్నానక్క. ఎక్కడున్నావక్క? ప్లీజ్ తిరిగి వచ్చాయక్క. అబ్బబ్బబ్బబ్బా, ఏం కొత్త నాటకం మొదలు పెట్టావే? ఏంటి మీ అక్క ఇంకా బ్రతికే ఉందా? హ, నాకు అర్థమైపోయింది. అప్పుడు కూడా సేమ్ ఇలాగే కదా, మా అక్క బ్రతికే ఉందని నా పెళ్లి ఆపాలనే చాలా ట్రై చేశావు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్. హ, చాలా బాగుంది. అప్పుడంటే యాక్సిడెంట్ జరిగింది, బాడీ దొరకలేదు కాబట్టి బ్రతికుంటుందనే ఏదో చిన్న హోప్, అదే నిజమైపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. నీ కళ్ళెదురుగానే మీ అక్క కాలి బూడిదైపోయింది, బ్రతికొచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి నువ్వు ఎంత గోల చేసినా ఈసారి నా పెళ్లి జరగకుండా ఆపలేవు. నీ కుటుంబాన్ని నా నుంచి కాపాడుకోలేవు. అర్థమైంది కదా? నోరు మూసుకుని ఒక మూలన పడుండు. నీ కళ్ళెదురుగానే మీ అక్క కాలి బూడిదైపోయింది, బ్రతికొచ్చే ఛాన్స్ లేదు. నీ కుటుంబాన్ని నా నుంచి కాపాడుకోలేవు. అర్థమైంది కదా? నోరు మూసుకుని ఒక మూలన పడుండు. ఓసేయ్ ఓసేయ్ ఓసేయ్, ఏంటి ఏంటి అలా చూస్తున్నా? కొడతావా? చంపేస్తాను. అవునే, మా అక్క చనిపోలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. కానీ మా అక్క కనిపించకపోవడానికి కారణం నువ్వే అయితే. చెప్పు ధరణి, ఏం చేసావు? నాకేం తెలీదు. చెప్పు, ఏం చేసావు? నాకేం తెలీదు, నాకేం తెలీదు. నన్ను వదిలే. చెప్పు, లేదంటే చంపేస్తాను. ఎప్పుడో నీ ప్రాణం తీసేసి ఉండేదాన్ని, కానీ నువ్వు చేసిన పాపానికి నీ కడుపులో బిడ్డ ఎందుకు బలి కావాలని నిన్ను వదిలేశాను. కానీ ఇప్పుడు ఇంకొక క్షణం కూడా నిన్ను ఇంట్లో ఉండనివ్వను. వదవే. వదలు. అత్తయ్య, ఆదిత్య గారు. ఎవరిని పిలుస్తావు? పిలు. ఎవరిని పిలుస్తావు? అత్తయ్య, నేను ఈ రోజు వదలను కూడా వదలను. వదవే. రా. అత్తయ్య, ఆదిత్య గారు రా. అయ్యో అయ్యో అయ్యో, ధరణి వదలు. అయ్యో వదరు, ధరణి వదలవే. వదలు ధరణి, వదలు ధరణి. అత్తయ్య, అడ్డు రావద్దు. ధరణి, ఏంటి నీ రూపాబు? ధరణి వదలు. ధరణి ధరణి, ధరణి ఆగు. వదవే. ధరణి ఆగు. అత్తయ్య, మీ మంచిగా చెప్తున్నాను, మర్యాదగా తప్పుకోండి. ఎంత పిచ్చి వాగుడు వాగినా ఈ ఇంట్లో నీకు హక్కు లేకపోయినా మా అత్తయ్యకి ఇచ్చిన గౌరవం విలువ మీకు ఇచ్చాను. ధరణి, అది కాపాడుకోవాలి అంటే మర్యాదగా తప్పుకోండి. ఏంటి తప్పుకునేది? తప్పుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపేస్తాను.
ధరణి ధరణి ఏం చేస్తున్నావు? వదలండి, వెళ్ళండి. ధరణి ఆపు. ధరణి దెబ్బ తగులుతుంది. ధరణి ఆపు. ధరణి ఏం చేస్తున్నావు? ధరణి సారు మర్యాదగా అడ్డు తప్పండి. ధరణి! ధరణి ధరణి అక్క అక్క చంపేస్తుందక్క. అక్క నువ్వు నా పక్క, ధరణి నన్ను చంపేస్తుందక్క. అత్తయ్య మీరేం చెప్పినా వింటాను. ఈ విషయంలో మాత్రం కాదు. ఈ పాపాత్మురాలకి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ధరణి దీన్ని ధరణి ఆగు. ధరణి అయితే మాకొచ్చిన న్యూస్ నిజమే అన్నమాట. అభం శుభం తెలియని ఆడపిల్లని చిత్రహింసలు పెడుతున్నారా? ఎవరు మీరు? ఏం తెలిసని మాట్లాడుతున్నారు? చూస్తావేంటి? పోవే. కాదు కూడదు అని ఈ రాత్రి ఇంట్లోనే ఉన్నావనుకో, రేపొద్దున మిగిలేదు నీ శవమే. ఎంత ధైర్యం! మహిళా మండలి సభ్యులం మా ముందే సాటి మహిళని చంపుతానని బెదిరిస్తావా? నీ ఆవేశం నీకుంటే నా టైమింగ్ నాకుందే. ఇప్పుడు వీళ్ళకేం సమాధానం చెప్తావో చెప్పు. ఏమా ఆ అమ్మాయివి నువ్వేనా? ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి వీళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకోకుండా తల్లిని చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతుంటే చిత్రహింసలు పెడుతున్నారంట. ఆ బాధ్యతురాలివి నువ్వే కదా? అయ్యయ్యో అదేం లేదండి. వీళ్ళు చాలా మంచివాళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఆపో. మంచితనాన్ని కూడా హద్దుండాలి. నువ్వేమో గిట్లా వెనకేసుకొస్తా ఉంటే అదేమో నీ ప్యానాలు తీస్తాంది. గిట్లాంటిదేదో జరుగుద్దేనే నేనే రమ్మని చెప్పిన. మీరు సమయానికి వచ్చిండ్రు కాబట్టి సరిపోయింది, లేదంటే గీ పాటికి ప్యానాలు తీసేది. గీ పిల్లకి మీరే న్యాయం చేసి ఏడు నుంచి పోవాలి. సామ్రాజ్యం అక్క నువ్వేం చెప్పినా నేను వినేదిలే. ఆడబిడ్డ కడుపుతో ఉంది, నువ్వేదో న్యాయంగా ఆలోచిస్తావని చూస్తే నీ కోడలికే సపోర్ట్ చేస్తావులే. గందుకే ఏళ్ళని పిలిచినా. ఇప్పుడు న్యాయం బెట్ట జరగదో నేను చూస్తా. ఎందుకత్తయ్యా ఇంట్లో గొడవలు వీధిలోకి తీసుకెళ్తారు? మనం ఏదో ఒకటి తేల్చుకుంటాం కదా. మా అత్తయ్య ఊరికే భయపడి మిమ్మల్ని పిలిచినట్టున్నారు. ఇక్కడంత భయపడాల్సిన విషయం ఏం లేదండి. ధరణి కూడా వాళ్ళక్క కనిపించకపోతే నేనే కారణం అనుకుని ఆవేశపడుతుంది, కానీ లేదంటే తను కూడా చాలా మంచిది. అనుకోవడం ఏంటే? నువ్వే కారణం. మా అక్కని ఏం చేసావో చెప్పు. చెప్పు, ఏం చేసావు? వదలండి అత్తయ్య. చూడండి ఎలా చూస్తుందో చూడండి. ఈ భయం అంతా నాటకం. దీన్ని చంపేయాలి. ధరణి ఆగమ్మా. ఎవరిని చంపేస్తావు? మనిషి ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా? మేము అనుకున్న దానికంటే పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందే. కేసు పెట్టి కోర్టు వరకు తీసుకెళ్లాల్సిందే. మేడం మీరంత దూరం వెళ్ళొద్దు. ఏదో తన ఆవేశంలో ఉండే. అత్తయ్య వాళ్ళని ఎందుకు బతిమలాడతారు? ముందు దీన్ని బయటికి పంపండి, లేదంటే దీన్ని ఇక్కడే చంపేస్తాను. ధరణి ఎందుకంత ఆవేశపడతావు? ఏమండి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? మేము ఉండగానే అమ్మాయి ప్రాణాలు తీస్తానంటుందంటే మేము వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. ఇప్పుడే పోలీసుల్ని ప్రెస్ వాళ్ళని పిలిపించి మాట్లాడతాం.
అమ్మా, మాదే పరువుగల కుటుంబం. దయచేసి ఈ ఇంటి పరువు బజార్కి ఇడ్చుకండి. అయితే ఈ అమ్మాయికి మీ అబ్బాయితో రేపే పెళ్లి జరిపించండి.